తిరుపతికి రాకపోకలు సాగిస్తున్న చెన్నై అరక్కోణం రైళ్లను తిరుచానూరుకి మారుస్తున్నట్లు తిరుపతి రైల్వే స్టేషన్ చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ తెలిపారు. తిరుచానూరు రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుపతి స్టేషన్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. రాబోయే రోజుల్లో తిరుపతి ఒకటే స్టేషన్లో ఉంటే ప్రయాణికులకి వాళ్ళకి ఎక్కువ మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కాబట్టి ఆ స్టేషన్లోనే ఉండే రద్దీని తగ్గించి కంట్రోల్ చేయడానికి పక్కపక్క స్టేషన్లను డెవలప్ చేయడానికి ఎప్పటి నుంచో ప్రణాళిక ఉంది. సో దానిలో భాగంగా మొట్టమొదట ఈ తిరుచానూరు రైల్వే స్టేషన్ని 120 కోట్లతో పెట్టి బాగా డెవలప్ చేశారు. సో మనకి తిరుచానూరు ఎందుకు అడ్వాంటేజ్ అంటే రేణిగుంటకి తిరుపతికి మధ్యలో ఉంది. రేణిగుంట నుంచి అయితే 3 కిలోమీటర్లు, తిరుపతి నుంచి అయితే 6 కిలోమీటర్లు దగ్గరగా ఉంది. ప్లస్ ఈ స్టేషన్కి కన్వీనియన్స్ ప్రాబ్లం లేదు, రోడ్డు మీదకే ఉంటుంది. దగ్గర నుంచి ఎక్కడికైనా మీరు ఇటు రేణిగుంటకి వెళ్ళగలుగుతారు, ఇటు తిరుపతికి వెళ్ళగలుగుతారు, కొండ మీదకి వెళ్ళగలుగుతారు. కొండ మీదకి కూడా మనకి తిరుపతిలోకి వెళ్ళక్కర్లేకుండా ఇటు మంగళం సైడ్ నుంచి ఇట్లా కూడా దారి ఉంది. కాబట్టి ఇట్లా కూడా మనకి అప్రోచ్ రోడ్లు ఉన్నాయి, అన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇది మొదటి దశలో అభివృద్ధి చేస్తున్న ఇది. సో ఇప్పుడు రోజు 2 ట్రైన్స్ని అరకోణంకి చెన్నైకి స్టార్ట్ చేసేసారు. సో ఇప్పుడు రోజు 2 ట్రైన్లు రోజు వెళ్తుంటాయి. దీంతోపాటు ట్రైన్స్ ఆన్ డిమాండ్ అని చెప్పి స్పెషల్ ట్రైన్స్, రిజర్వేషన్ ట్రైన్స్ని చాలా ట్రైన్స్ని పెట్టారు. సో అవి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి. ఇప్పుడు ప్రజెంట్ ఇమ్మీడియట్గా మనకి 10 ట్రైన్లు వస్తున్నాయి. అంటే 5 ట్రైన్లు ఇన్కమింగ్ వస్తాయి, 5 ట్రైన్లు వెళ్తాయి. ఇవి ఇంచుమించుగా కంటిన్యూ చేస్తారు. ప్రజెంట్ నవంబర్, డిసెంబర్ వరకు ఉంది. 2 నెలల రిజర్వేషన్ కాబట్టి అన్ని ట్రైన్లు ఒక్కొక్క రోజు ఉన్నాయి. ట్రైన్ నెంబర్స్ అన్నీ ఉన్నాయి. సో ఇది ఇప్పుడు మనకు ఉన్న పరిస్థితి. ఇది ఇంకా రాను కూడా అభివృద్ధి చెందే పరిస్థితిలోనే ఉంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఇటువైపుకేమో రోడ్డు అప్రోచ్ ఉంది కాబట్టి ఇటువైపు డెవలప్ చేస్తారు. ఇటువైపు క్యారేజ్ రిపేర్ షాప్ ఉంది కాబట్టి ఇటుపక్క స్టేబులింగ్ లైన్లు, పిట్ లైన్లు ఇటువంటివి ప్లాన్ చేసి అటుపక్క కూడా డెవలప్ చేస్తారు. సో ప్రయాణికులకు సంబంధించి అన్ని రకాలమైన సౌకర్యాలని ఒక్కొక్క ఫేజ్లో డెవలప్ చేసుకుంటూ వస్తారు. రాను ఒక 20-30 సంవత్సరాలలో ఈ తిరుచానూరు రైల్వే స్టేషను తిరుపతికి ధీటుగా జనాలని కంట్రోల్ చేయడానికి, అక్కడ ఉండే కంజెషన్ని, అక్కడ ఉండే